ఉన్నారు? ఓకే. సో, ఇవాళ దేని గురించి మాట్లాడుకుందామంటే, మన తెలంగాణలో బతుకమ్మ ఎట్లా అయింది? కాంగ్రెస్ ప్రభుత్వంలో మన తెలంగాణ బతుకమ్మ. హౌ ఇస్ థాట్? అది మాట్లాడుకుందాం. సో, మాట్లాడుకునే ముందు ఏం జేస్తారు? సబ్స్క్రైబ్ బటన్ గొట్టండి అండ్ వీడియోని లైక్ జేయడం మర్చిపోకండి. సో యాక్చువల్‌గా ఫస్ట్ ఒక మంచి విషయం ఏంటంటే, మన తెలంగాణ బతుకమ్మ గిన్నిస్ రికార్డ్‌లకెక్కింది. ఇది చాలా హ్యాపీ ఇచ్చే న్యూస్. ఎందుకంటే ఈసారి 63 అడుగుల బతుకమ్మని పెట్టినారు కాబట్టి అది గిన్నిస్ రికార్డ్‌లకెక్కింది. అఫ్‌కోర్స్ కొంతమంది కామెంట్లు గూడా పెట్టిర్రు. అది ఏ రకంగా బతుకమ్మలాగా కనిపిస్తలేదు అని చెప్పి. కొంతమంది ఏమన్నారంటే అసలు ఆ పువ్వులేంది అంటే ఐ మీన్ మన బతుకమ్మ ఎట్లుంటది ఇట్లా, ఆ పువ్వులు ప్లాస్టిక్ పువ్వులా ఏంది అన్నారు గానీ ప్లాస్టిక్ పువ్వులు గాదు. అది నిజమైన ఒరిజినల్ ఫ్లవర్సే. కాపోతే అంత పెద్దగా పెట్టే వరకు కొంచెం ఎంప్టీగా అనిపించింది. మనకేంది కలర్స్ ఒక్కొక్క లైన్ ఒక్కొక్క కలర్ పెడతాం గదా! ఇది పెద్దగా కనిపియనీకి చాలా విడత్ ఒకటే కలర్ ఉంది. మళ్ళా పైన ఒకటే కలర్ ఇట్లుండే వరకు ఇదేమన్నా ప్లాస్టిక్ బొమ్మ తెచ్చి పెట్టిర్రా? లేతే పేపర్ కాగితాలది ఉంటది జూడు. పేపర్ ఫ్లవర్స్ అవేమన్నా పెట్టినారా అన్నట్టు అయిపోయింది గానీ, కానీ అస్సలు గాదు. అది కంప్లీట్ ఒరిజినల్ ఫ్లవర్స్‌తో చేసిన బతుకమ్మనే అన్నమాట. చూషిర్రా? నేను మీతో మాట్లాడుతుంటే ఒక ఈగొచ్చి సతాయిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంకి సంబంధించిన ఈగేమో. అయ్యో! మళ్ళా ఈ కాంగ్రెస్ సపోర్టర్స్ అందరూ యేసుకుంటారు. సరే ఓకే. సో, అది గుడ్ థింగ్. చెప్తున్నా గదా! అదస్సలు ఆహ్, ఫేక్ బతుకమ్మ ఐ మీన్ ప్లాస్టిక్ బతుకమ్మ గాదది. ఒరిజినల్ ఫ్లవర్స్ బతుకమ్మనే అది. అండ్ మన బతుకమ్మ గిన్నిస్ రికార్డ్‌కెక్కింది. ఇది నిజంగా సంతోషకరమైన వార్త. చాలా హ్యాపీ అనిపిచ్చింది. స్టార్టింగ్ నవరాత్రి స్టార్ట్ అయినప్పటి నుంచి నాకంత అసలు ఏడ బతుకమ్మ కళ కనిపిస్తలేదు. ఏంది ఇంత సాదా సీదా ఇంత బోరింగుంది అని అనిపిచ్చింది. ఎందుకంటే మన తెలంగాణల బోనాలు, బతుకమ్మ అనేది పెద్ద పండగలు. మిగతా వాటన్నిటికి మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇయ్యకపోయినా, బోనాలు మనం గట్టిగా చేసుకుంటాం. అండ్ దసరా అయితే పెద్ద పండగ అది. 9 రోజుల నుంచి ఎంత హడావిడి ఉంటది మనకి. ఏందసలు బతుకమ్మ కళనే లేదు అన్నట్టు అనిపిచ్చింది. ఆ కాలనీస్‌లలో గూడా ఏడ సక్కగా ఆడతలేరు జనాలు. ఇంత సాదా సీదాగుంది ఏంది అసలు బతుకమ్మ ఫీలే వస్తలేదు అనిపిచ్చింది. దానికి తగ్గట్టు నేను సిక్ అయినా అన్నమాట ఈ నవరాత్రి సీజన్‌లో. సో, ఇంక నేను ఇన్వైట్ చేశారు కొంతమంది బతుకమ్మ ఆడడానికి. కాపోతే నాకు పోనీకి కుదరలేదు బాలేక. నేను వెళ్ళలేదు. అంత బోరింగ్ అనిపించింది. ఎక్కడ ఒక డీజే హడావిడి లేదు. ఏం లేదు. చిన్న చిన్న గ్రూప్సే ఆడుకున్నారు. ఇంత సాదా సీదాగుంది అనుకున్నా. ట్యాంక్ బండ్ సైడ్ గూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టినారు. ఇట్లా దసరా బతుకమ్మ శుభాకాంక్షలని జెప్పి. అందులో పొలిటీషియన్ అందరి పేర్లేసుకున్నారు గానీ, ఒక బతుకమ్మ ఫోటో లేదబ్బా! అంటే కాంగ్రెస్ ప్రభుత్వంకి బతుకమ్మ అంటే ఇష్టం లేదా? ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ తల్లి చేతుల మీదకెళ్ళి కూడా బతుకమ్మని తీసేసినారు. సరే అది వేరే విషయం. దానికి కొంతమంది మంత్రులు ఏమన్నారంటే, తెలంగాణల కొన్ని క్యాస్ట్‌ల వాళ్ళు అంటే కొంచెం తక్కువ వర్గంకి చెందిన వాళ్ళంట బతుకమ్మ వాళ్ళకి తెలవదంట. వాళ్ళు ఆడరంట. బతుకమ్మ అనేది తెలంగాణలో ప్రతి ఒక్కరు ఆడతారని ఏం లేదు. ఏదో కొంతమందే ఆడుకుంటారు. మిగతా వాళ్ళు ఎవ్వరు ఆడరు. అందుకే అందరికి న్యాయం జేయాలని చెప్పంట ఆయన బతుకమ్మని తీసేసిండంట. ఈ ఇదొక కరెక్ట్ వాలిడ్ స్టేట్‌మెంట్ లానే అనిపియలేదు నాకు. ఇప్పుడు ఇక్కడైనా గూడా కొంతమందినే సపోర్ట్ జేస్తున్నట్టుంది గానీ, పర్సెంటేజ్ అంటే తెలంగాణలో 70% వరకు బతుకమ్మ ఆడతారు. ఎవరో 30% పర్సెంటేజ్ వాళ్ళు బతుకమ్మ ఆడతలేరని మీరు చేతులకెళ్ళి బతుకమ్మ టింగుమని మాయమవుతదా? ఏందో సర్లే పోతే పోనీ అక్కడ ఏదో అయిపోయింది. అలవాటు పడిపోయినాం మనం మన తెలంగాణ బొమ్మకి. సరే అది వేరే విషయం గానీ, ఇప్పుడు మీరు హోర్డింగ్స్ పెట్టినప్పుడు ఇప్పుడు వినాయక చవితికో, దసరా దీపావళికో వాటికి హోర్డింగ్స్ పెడుతుంటారు గదా! ఆడాడ దసరా శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలని. దసరా శుభాకాంక్షలని పెద్ద పెద్ద బోర్డ్స్ పెట్టినప్పుడు అందులోకెళ్ళి వీళ్ళెందుకట్లా మన బతుకమ్మ ఫోటో ఎందుకేస్తలేరసలు? బతుకమ్మ బొమ్మనే లేదు. మీరు అబ్జర్వ్ చేసినారా? చాలా బోర్డ్స్‌లల్ల లేదు తెలుసా? కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన బోర్డ్స్‌లల్ల ఈ బీఆర్ఎసోళ్ళు కష్టపడి వాళ్ళు మంచిగా ఎడిటింగ్‌లు చేసి మంచి బతుకమ్మలు పెద్ద పెద్దవి పెట్టి బోర్డ్స్ పెడితే ఆమేమో పీకి పడేసినారు. బీఆర్ఎస్ బోర్డ్స్ అసలు ఇష్టం ఉండదు కదా! కాంగ్రెస్ ప్రభుత్వంకి. వాళ్ళెక్కడ ఫ్లెక్సీలు కట్టినా అవన్నీ చింపేసినారనమాట. అండ్ ఒక ఆమె గూడా అంటది తెలుసా? ఇది హ్మ్. ఎక్కడ అంటే సెక్రటేరియట్ సైడే ఎక్కడనో అతికిస్తే ఏమైందంటే మున్సిపల్ వాళ్ళతోని తీపిచ్చేస్తున్నారనమాట. అయితే ఒక యాంకర్ ఎళ్లి అడుగుతారు. "మీరిట్లా ఎందుకు చేస్తున్నారు?" అంటే, "ఆయన నాకు అన్నం బెట్టిండు ఈ బీఆర్ఎస్ అదే కేసీఆర్ గారు. కాపోతే తప్పదిగ. ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్పిన రూల్స్ మేము పాటించాలి గాబట్టి, మా ఉద్యోగాలు నిలబడాలంటే ఇప్పుడు ఆయన ఏం జెప్తే మేము అది ఇనాలి గాబట్టి తీసేస్తున్నా" అని బాధతోనే తీస్తున్నా అని తీసేసింది తెలుసా ఆమె. ఓకే. ప్రెజెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది గాబట్టి వాళ్ళేం జెప్తే అదే నడుస్తది. దానికి ఎవ్వరు అపోజ్ జేయలేరు గానీ, మీరు కరెక్ట్‌గా జేస్తే ఇవన్నీ మాటలు రావు గదా! ఇప్పుడు మీరు మొన్న బతుకమ్మ చీరలది ఒక ఫ
ఫస్ట్ మీరొక స్టేట్‌మెంట్ పాస్ జేసినారు. ఏంది అంటే, అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన బతుకమ్మ చీరలు దేనికి పనికిరావు. అసలు ఒక మసిగుడ్డల లెక్కున్నాయి అని అన్నారు. హ్మ్. గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్టు మీరసలకి ఏమి ఇయ్యలేరు గదా! ఏదేదో జెప్పినారు. నేను దీని గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పొగుడుతూ వీడియో జేషిన. ఎందుకంటే ఎంతోమంది 6,000 వరకు చేనేత కార్మికులు ప్రాఫిట్ అయితున్నారు దీనివల్ల అని జెప్తే, అరే! మంచిదే గదా! ఒక ఉపాధి కల్పించినారు గదా! చేనేత కార్మికులకి. ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు చీరలే పెట్టాలనుకుంటే ఏడికెళ్ళాలన్నా సరే, ఇప్పుడు సూరత్ నుంచన్నా, చెన్నై నుంచన్నా, ఎక్కడి నుంచన్నా హోల్‌సేలర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు గదా! వాళ్ళ దగ్గర నుంచి బల్క్‌లో శారీస్ తెప్పించి ఇచ్చేయొచ్చు. కానీ మన గవర్నమెంట్ అట్లా జేయలేదు. మన తెలంగాణలో ఈ చేనేత కార్మికులకు గూడా ఉపాధి కల్పియాలి అని ఒక ఉద్దేశ్యంతోటి వాళ్ళు మంచి ఇనిషియేటివ్ తీసుకొని, మంచి హ్యాండ్లూమ్ శారీస్ ఈచ్ శారీ కాస్ట్ రూ. 800 అని జెప్పినారు. అలా ఒక్కటి గాదు 2 చీరలు ఇస్తున్నామని జెప్పినారు. నేననుకున్న హమ్మయ్య! కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్ మారిందిలే. ఇట్స్ ఓకే. బతుకమ్మకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బతుకమ్మకి ఆడబిడ్డలకి చీరలు పెట్టాలని చెప్పి ఒక ఆలోచనొచ్చింది. అందులో ఎటువంటి పిచ్చి పిచ్చి చీరలు గాకుండా మంచి చేనేత చీరలు ఇస్తున్నారు అని ప్రౌడ్‌గా అనిపించింది. ఓకే. కొంచెం చేంజ్ అయితున్నారు. కానీ ఏడన్నా చీరలు మళ్ళా అవేమన్నారంటే ఓన్లీ గ్రూప్‌లలో ఉన్నోళ్ళకే ఇస్తున్నారు అని జెప్పినారు. అసలెక్కడొచ్చినాయి అసల శారీస్ గురించి పబ్లిసిటీ లేదు. ఏం శారీస్ ఒచ్చినాయో చూపియలేరు. ఇంకొకసారి సీతక్కని అడిగినప్పుడు సీతక్క ఏం జెప్పిందంటే, ఆ చీరలు ఇంకా వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. అవి టైం పడతాయంట. మీకు తెలుసు గదా! క్యాలెండర్‌లో ఎప్పుడో ఉంటది గదా! బతుకమ్మ ఏ తారీఖుంటదని చెప్పి ముందే ప్రిపేర్ అయ్యి జేపిచ్చుకోరా మరి? బతుకమ్మ పండుగ అయినాక మీరు చీరలిస్తే ఆళ్ళెప్పుడు కట్టుకొని బతుకమ్మ ఆడతారు జెప్పండి? హ్మ్. ఇలాంటి ఫ్లాస్ అన్నీ జూస్తున్నప్పుడు మిమ్మల్ని ఒక మాట అంటే మళ్ళెక్కడ లేని కోపమొస్తది. మీ సైడ్ తప్పున్నా ఏమనకుండా ఎట్లా ఉంటారు? ఇప్పుడు ఆడబిడ్డలకి అసలు బతుకమ్మ చీరలే లేవు. అప్పుడాయన ఏ పిచ్చి చీర పెట్టినా, లో క్వాలిటీ చీర పెట్టినా ఏదో ఒక చీర పెట్టినాడు గదా! మీరైతే అది గూడా లేదు గదా! అది గూడా లిమిటెడ్ మెంబర్స్‌కే ఇస్తున్నామన్నారు. ఆ లిమిటెడ్ మెంబర్స్‌కి గూడా దిక్కు లేదు. మళ్ళా కామెంట్ చేస్తుంటే ఇంకా తెలుసా ఈ బతుకమ్మ అసలు హడావిడే లేదు. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి బతుకమ్మ ఇష్టం లేదా అనంటే సీతక్క ఏమన్నది తెలుసా అప్పుడు? ఒకప్పుడు కవితక్క అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితక్క అన్నారు. ఇంటి ఆడబిడ్డకే ఇంపార్టెన్స్ లేదు. అట్లాంటి మనుషులు బతుకమ్మ గురించి మాట్లాడే హక్కు లేదు అని అన్నదన్నమాట. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళే ఇలాంటి కామెంట్స్ పాస్ చేస్తున్నారని వాళ్ళని ఇండైరెక్ట్‌గా ఇట్లా బ్లేమ్ చేస్తూ అన్నారన్నమాట. అంటే బీఆర్ఎస్ వాళ్ళే అంటుండే అసలు ఈసారి బతుకమ్మ కలలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అని వాళ్ళు మీడియాలో ఫుల్ స్ప్రెడ్ చేస్తుంటే ఈమన్నది. ఒకప్పుడు మీరు కవితక్కనే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితక్క అని ఏదేదో మాటలు మాట్లాడినారు. ఇంటి ఆడపిల్లనే ఇంట్లోకెళ్ళి గెంటేసినారు. మీరేం మాట్లాడుతున్నారు? మీకు మాట్లాడే హక్కు లేదు అన్నది. అంతే మరి. ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆబ్వియస్‌లీ ఇట్లాంటి మాటలే వస్తాయి. మరి మీరు బతుకమ్మ, బతుకమ్మ అని అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు బతుకమ్మ అంటే మనకెట్లా ఇంటి ఆడబిడ్డ లెక్కనే. ఇంటి ఆడబిడ్డకే గౌరవం లేనప్పుడు మీరు బతుకమ్మ గురించి ఎట్లా మాట్లాడతారు? ఇది కూడా పాయింటే గదా! ఇప్పుడు మన ఇంటి పిల్ల ఇప్పుడు మన పిల్లలేమైనా తప్పు చేసినా, ఏం చేసినా దూరం చేసుకుంటామా? వదిలేస్తామా? 2 కొట్టో, తిట్టో మళ్ళా మన దారిలోకి తెచ్చుకుంటాం గానీ, నువ్వేమన్నా చేసుకొని వదిలేయం గదా! రీసెంట్‌గా గూడా చాలా ప్రెస్ మీట్ అనే గాదు. ఇప్పుడు బతుకమ్మ ఈవెంట్స్‌కి అటెండ్ అయింది గదా! కవితక్క. అందులో గూడా బాధపడుతూ చాలా సార్లు చెప్పింది. నన్ను నా ఫ్యామిలీ నుంచి దూరం చేసిన ఎవ్వరిని నేను వదిలిపెట్టా అని చెప్పింది. నిజంగా కొంచెం బాధ అనిపిచ్చింది. ఇప్పుడు ఇది జూసి నేను ఓన్లీ కవితక్కకే సపోర్ట్ చేస్తున్నానా అని అనుకోకండి. యాజ్ ఒక తెలంగాణ ఆడబిడ్డలాగా జస్ట్ ఒక ఆడపిల్ల మీద నా ఒపీనియన్ అది. నిజమే గదా! మరి ఇప్పుడు వీళ్ళు బతుకమ్మ, బతుకమ్మ అని అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. బతుకమ్మ అంటే మన ఇంటి ఆడబిడ్డ లెక్క. ఇంటి ఆడబిడ్డకే ఇంపార్టెన్స్ లేనప్పుడు బతుకమ్మ గురించి ఏం మాట్లాడతారు మీరు? అవునా? కాంగ్రెస్ వాళ్ళు కామెంట్స్ పాస్ జేయడానికి మీరే తొవ్వని రెడీ జేస్తారనమాట. ఏదన్నా ఒకటి అనండి అన్నట్టు. మనం కరెక్ట్‌గున్నప్పుడు ఇవతలోళ్ళని అనాల. సరే ఈ మాటైతే నేను ఒప్పుకుంటా. ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళున్నప్పుడు శారీస్ క్వాలిటీ లేవు అనన్నారు. అవును నిజమే అంత క్వాలిటీ లేవు. ఎంతమంది తెలంగాణ ఆడబిడ్డలకి ఇయ్యాలి అంటే ఎంతెంత రేట్లు పెట్టిస్తారు. ఏదో ఒక చీర ఇయ్యాలి. ఎందుకంటే మనకు బతుకమ్మ ఇంపార్టెంట్. బతుకమ్మ అంటే ఇంటి ఆడబిడ్డ లెక్క. సో, మన తెలంగాణ ఆడపడుచులందరికీ ఒక కేసీఆర్ ఒక అన్నలాగా మా ఇంటి నుండి మీకు చీరలొస్తున్నట్టు బతుకమ్మ చీరలని పంపిణీ జేసినాడు. ఇప్పుడు మన ఇంట్లో గూడా ఇప్పుడు మన అన్ననో, తమ్ముడో ఏదో ఒకటి ఇస్తే తీసేసుకుంటాం గదా! ఏదో ఇచ్చిర్రన్నట్టు ఖుషి ఖుషిలో తీసుకుంటాం. అది ఎట్లున్నా సరే. ఎందుకంటే మన పుట్టింటి నుంచి వచ్చిన చీర గాబట్టి హ్యాపీగా మన దగ్గర పెట్టుకుంటాం. అప్పుడు గూడా అంతే ఇగ ఆయన గవర్నమెంట్‌లో ఉన్నాడు. అప్పుడే బతుకమ్మకి ఫుల్ ఫేమసొచ్చింది. నిజం జెప్పాలంటే తెలంగాణ రాకముందు బతుకమ్మ అనేది ఎవ్వడు గుర్తించేటోడే గాదు. దానికంత ఫేమే లేదు. తెలంగాణ తెచ్చిన తర్వాతనే కేసీఆర్ సీఎం అయినాకనే బతుకమ్మ ఈ జాగృతి నుంచి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ జేయడం, కల్చరల్ యాక్టివిటీస్ చేయడం వల్ల బతుకమ్మకి చాలా ఫేమొచ్చింది.
సో, వాళ్ళు ఈ శారీస్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం, తెలంగాణ ఆడబిడ్డలకి గౌరవం దక్కాలని ఏదో ఒకటి శారీస్ అందరికి ఇవ్వాలని జెప్పి జేషినారు. అది ఓకే. బానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు, శారీస్ క్వాలిటీ బాలేవు. మేము మంచి క్వాలిటీ ఇస్తున్నాం అని అన్నారు. ఓకే. ఫైన్ అనుకున్నా. సరేలే నిజంగా అప్పట్లో అంత క్వాలిటీ ఏం లేకపోతుండే గదా శారీస్. సరే ఓకే. వీళ్ళు మంచి క్వాలిటీ ఇస్తున్నట్టున్నారులే అని అనుకున్నా. కానీ అది గూడా లేదు గదా! ఇట్లా అయిందనమాట బతుకమ్మ. ఏడ బతుకమ్మ హడావిడి లేదు. దసరా గూడా గాంధీ జయంతి రోజొచ్చింది గాబట్టి ఏదో సాదా సీదాగా అయిపోయిందనమాట. అండ్ బతుకమ్మ చీరలల్ల ఇంకొకటి గూడా ట్రెండింగ్ అయిందనమాట. అదేందంటే చీరల పేరు బతుకమ్మ చీరలని గాకుండా ఇందిరమ్మ చీరలని ఎందుకు పెట్టినారు అని. ఇది తెలంగాణ ఆడబిడ్డలకిస్తున్నారు. ఇందిరమ్మకేమన్నా బతుకమ్మ ఆడనీకొచ్చా? ఆమెకు తెలంగాణ కల్చర్ తెలుసా? ఆమెకు బతుకమ్మ తెలుసా? ఎప్పుడైనా బతుకమ్మ పేర్చిందా? ఆడిందా? ఆమె పేరు పెట్టి చీరలు ఎట్లిస్తారు అని జెప్పి గూడా చాలా మంది ఆడబిడ్డలైతే కామెంట్ చేసినారనమాట. చాలా మందిని ప్రజలను అడుగుతే అట్లెట్లా పెడతారు మీరని. ఇంకొక ఆమె అయితే అన్నది అసలు ఆమె ముత్తైదాయమనా? ఆమె చీరలిస్తే తీసుకోడానికి. ఒక ముత్తైదు గానామె పండక్కి అందరికి ఆడబిడ్డలకి ఎట్లా చీరలిస్తది? అది గూడా ఈ మన బతుకమ్మ ఫెస్టివల్‌కి మెయిన్ మనం గౌరీదేవిని వీళ్ళని పూజిస్తాం గదా! ఆమెకి బతుకమ్మ గురించి తెలవదు. పోనీ ఆమె ముత్తైదు గూడా గాదు. ఆమె ఎట్లిస్తది చీరలు? ఆమె చీరలని ఎట్లా పెడతారు కాంగ్రెస్ ప్రభుత్వం? పెట్టేదుంటే కాంగ్రెస్ చీరలను పెట్టుకునేదుండే. అట్లా ఎందుకు స్పెషల్‌గా ఆమె పేరే పెట్టి పెట్టాలా అని అది కూడా ఒక టాపికొచ్చిందనమాట. ఓకే. నిజంగానే మరి తెలంగాణ చీరలని పెట్టేదుండే. అంతే పండగ చీరలని పెట్టేదుండే. మంచి బతుకమ్మ చీరలనే పెట్టొచ్చు గదా! ఎందుకయ్యా కాంగ్రెస్ గవర్నమెంట్‌కి బతుకమ్మ పేరు నచ్చదు? బతుకమ్మ ఇష్టం లేదా మీకు? బతుకమ్మ చీరలనిస్తే హ్యాపీగా తీసుకునేటోళ్ళు గదా జనాలు. ఫస్ట్ మీరిస్తే గదా తీసుకోడానికి నా పిచ్చి గాని. అండ్ ఇంకోటేమైందంటే, ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా మార్చినారనమాట కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది గుడ్ పాయింట్. నాకైతే నచ్చింది. ప్రతి దాంట్లో మన తెలంగాణకంటూ ఒక గుర్తింపు ఉండాలి గాబట్టి, ఇది మన రాష్ట్రంలో ఉంది గాబట్టి, ఆ ఫ్లైఓవర్ పేరు మార్చినారు. దీని గురించి కొంతమంది ఈ కులాలు, మతాలని ఏందేందో తీస్తున్నారు గానీ, మీకు ఏదైనా ఫ్లైఓవర్ ఉంటే మీరు ఆంధ్ర ఫ్లైఓవర్ అని బెట్టుకోండి. మేమొచ్చి ఎందుకు బెట్టినారు అని అడుగుతామా మేము? మీ ఆంధ్రలో మీరేం జేసుకున్నా మా తెలంగాణోళ్ళు గెలుకుతారా? మా దాంట్లో ఏదైనా జేస్తే ఎక్కడ లేని నొప్పొస్తది మీకసలు. అర్థమే గాదు నాకు. ఈ పాయింట్ మీరు ఒప్పుకుంటారా? చెప్పండి. తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పేరు మార్చడం మీకెంతమందికి నచ్చింది? కామెంట్స్‌లో యాడ్ చేయండి. మామూలుగా గూడా మన తెలంగాణ జనాలందరికీ మీకు తెలవాలి గదా డిఫరెన్స్. ముందెట్లా బతుకమ్మ అయితుండే, ఇప్పుడెట్లా అయింది. మీకు డిఫరెన్స్ ఏమి కనిపియలేదా? ఇది నాకొక్కదానికే కనిపించిందా? లేపోతే నిజంగా మీరు గూడా డిఫరెన్స్ అబ్జర్వ్ జేసినారా? ఈసారి బతుకమ్మకి లేపోతే మనకి ఓ 2 ఇయర్స్ బ్యాక్ బతుకమ్మ ఎట్లుంటుండే అన్న దానికి డిఫరెన్స్ కనిపించిందా మీకు? కనిపిస్తే మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో పెట్టండి. అండ్ మీకెవరికైనా బతుకమ్మ చీరలు గనుకొచ్చుంటే అవి ఎట్లా క్వాలిటీ ఉన్నాయి? ఏంది? అది గూడా జెప్పండి. ఎందుకంటే అతని గురించి టాకే లేదు. మరెవరైనా అసలవి అందుతే గదా! టాక్ ఇయ్యడానికి. ఒక్కసారి జెప్పేషిర్రు అవి లేవని జెప్పి. ఎంతమంది తిట్టుకున్నా, చేసినా కాంగ్రెసోళ్ళు ఛ! మేము పట్టించుకోమన్నట్టు దులిపేసుకున్నారు. ఇగో నేను మాట్లాడిన దాంట్లో తప్పేమన్నా ఉంది అంటే మీరు జెప్పాల కరెక్ట్‌గా. ఏ లేదక్కా ఇది తప్పు మాట్లాడినావు నువ్వు అట్లా లేదని జెప్తే నేను ఒప్పుకుంటా. ఓకే. అది నిజమే గావచ్చని. ఇప్పుడు నేను ఫస్ట్ పాయింట్ నేను ఒప్పుకున్నా. ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళ సారీ అంత హై క్వాలిటీ లేవు. బికాజ్ వాళ్ళు తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇయ్యాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు కాబట్టి క్వాలిటీ లేవు. అది నేను ఒప్పుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా ఈ చేనేత కార్మికులకు ఉపాధి కల్పించి మరీ మంచి మంచి సారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తున్నారంటే ఇది మంచి విషయమే అని ఒప్పుకున్నా. కాపోతే ఏం లాభము ఎటు గాకుండా అయిపోయింది గదా! అదే అంటున్నా గదా! గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్టు నువ్వేం పెట్టనే లేదు. ఆయన గదో ఏదో పెట్టిండు. అది దేనికో దానికి వాడుకున్నారు కొంతమంది. కరెక్టే గదా! ఇట్లా నేనేం తప్పు మాట్లాడింది లేదు. అండ్ చాలా వరకు కాంగ్రెస్ బోర్డింగ్స్‌లలో బతుకమ్మది అసలు లేనే లేదు. బతుకమ్మ ఫోటోనే పెట్టలేరు. అసలు ఇంక్లూడే జేయలేరు. మరెందుకో కాంగ్రెస్ గవర్నమెంట్‌కి ఇష్టం లేదెందుకో మరి అర్థం గాదు. ఎందుకంటే చాలా వరకు గూడా రేవంత్ అన్న స్పీచ్ ఇచ్చేటప్పుడు గూడా జై తెలంగాణ అని అననీకి చాలా బలవంతంగా చెప్తాడనమాట. అసలెప్పుడు జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై తెలంగాణ అని ఆయన నోటి నుంచి ఇట్లా హార్ట్‌ఫుల్‌గా రాదు. మళ్ళీ తెలంగాణ అనే ఐ మీన్ బతుకమ్మ అనేది మన తెలంగాణకు ఒక ప్రైడ్. మన కల్చర్‌ని రిప్రజెంట్ జేస్తది. మరెందుకు దాన్ని హైలైట్ చేయట్లేరో గూడా నాకర్థం గాట్లేదు. అంటే తెలంగాణ వాల్యూని తొక్కేద్దాం అనుకుంటున్నారా? అసలు తెలంగాణకెందుకంత స్పెషల్ గుర్తింపు అనుకుంటున్నారా? మరేంది అని నాకర్థం గాట్లేదు. సో, ఇదనమాట. కాంగ్రెస్ హయాంలో బతుకమ్మ ఇట్లా జరిగిందిగ. ఓకే. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. సరే ఇంకేదైనా టాపిక్స్ మీద మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం జేయండి. మాట్లాడుకుందాం. ఏదైనా క్యాజుయల్‌గా అట్లట్లా. ఓకే.